అమ్మా, మీ కోడలు నిన్ను మంచిగా చూసుకుంటుందా? పింఛన్ డబ్బులు అడుగుతుందా అమ్మా? ఇంకా డబ్బులు ఏమడటలేదమ్మా, మంచి చూసుకుంటుంది నా కోడలు. నిన్నే మీ అక్క వచ్చింది, నా గురించి లేనిపోని అన్నీ చెప్తుంది. ఎందుకో పింఛన్ డబ్బుల కోసం వచ్చిందో ఏమో. పింఛన్ డబ్బులు ఇచ్చినట్టు తెలియాలి. నేను నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతా, గుర్తుపెట్టుకో. చూడు కవి, మా అమ్మ ఎలాంటిదో నాకు తెలుసు, మా అక్క ఎలాంటిదో కూడా నాకు తెలుసు. మా అక్కకి డబ్బులు తీసుకునే స్వభావం అస్సలే లేదు. నువ్వు వాళ్ళ గురించి ఏం ఆలోచించమాకు. చూశానులే, నీ సానుభూతి మాటలు ఇక ఆపు. నువ్వు ఎప్పటికీ తల్లిచాటు కొడుకువేగా. నువ్వేమైనా అనుకో, నేనేంటో మా అమ్మ ఏంటో మా అక్కేంటో నీకు త్వరలోనే తెలుస్తుంది. అక్క, ఎప్పుడు వచ్చావు అక్క? కాసేపు అవుతుంది నాని. ఎలా ఉన్నావు అక్క? బాగున్నా, నువ్వు ఎలా ఉన్నావు నాని? నేను చాలా బాగున్నా అక్క. నాని, పెళ్ళే 2 ఏళ్ళు అవుతుంది. మీకోసం మీరు ఏమైనా సమకూర్చుకున్నారా నాని? అదేంటక్క అలా అడుగుతున్నావు? సమకూర్చుకోవడం ఏంటి? నాని, మనకున్నదే 2 ఎకరాలు నాని. దాంట్లో 1 ఎకరం నాకు నాన్న కట్నం కింద ఇచ్చారు. ఆ ఎకరన్నర నువ్వు కౌలుకి ఇచ్చుకుంటూ సాగు చేసుకుంటూ నీకు ఇష్టం నాని. అమ్మ బాధ్యత మాత్రం మన ఇద్దరిది. ఏంటి నాని ఆలోచిస్తున్నా? ఏం లేదక్క, అమ్మ బాధ్యత కూడా మన ఇద్దరిది అన్నావు కదా, ఉండే కలుపుకుమంది అక్క. ఈ రోజుల్లో కూడా ఇలాంటి అక్కలు ఉన్నారు అక్క. ఉండడం ఏందిరా, ఉండాలి. మన ఇద్దరికి సమానంగా జన్మనిచ్చింది అమ్మ. అమ్మా, అమ్మ ఎందుకమ్మా ఏడుస్తున్నావు? నువ్వు ఉన్నావమ్మా నీకు. ఈ జన్మకు ఇంతకు మించిన అదృష్టము నాకు ఏమి లేదమ్మా. కవిత, నీ ఆడబిడ్డ వచ్చింది కానీ ఇంట్లో ఏమైనా ముళ్ళు ఏమైనా తీసుకొని పోతే చూస్తూ. ఏంటి ఏదో మంచి శబ్దాలు అయితే నన్ను కొడతాను? మంచిగా నువ్వు చెప్పే మంచి 2 సంవత్సరాల నుంచి విని విని నా అత్తగారిని ఆడపడిచిని అపార్థం చేసుకున్నా. ఈ రోజే నా కళ్ళు తెరుచుకున్నా. ఇంకెప్పుడు నా కుటుంబం జోలికి రావద్దు, జాగ్రత్త.